చా 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 పెళ్ళైన మొదటి రాత్రి కూడా ఎంతసేపు ఎదురు చూస్తూ కూర్చోలేదు. భార్య అందగతే అయితే ఫస్ట్ నైట్ కోసం ఎదురు చూడకుండా ఉంటారా బావా? దీన్ని బట్టి చూస్తుంటే మా అక్క అందంగా లేదని నువ్వు చెప్పకుండానే చెప్తున్నావు అనమాట. అంతేనా బావా? ఏమండి వాడి మాటలు నిజమేనా? నువ్వు కూర్చోవే. ఎరా కర్రీముఖం నాయాలా, బావమరుదుని కూర్చోబెట్టి తిండి పెడుతుంటే నా కొంపకే అసలు పెడతావా? టైం అవుతుంది, వెళ్ళి పడుకోండి. అయితే ఏంటి? అనవసరంగా కరెంట్ బిల్లు పెరిగిపోతుంది. నాకు బీపీ పెరిగిపోతుంది. ఈ చెత్త మొహం గడి సావాసం బట్టి నా కొడుకు చెడిపోతున్నాడు. మనిషి పశువులైనా పుట్టచ్చు లేదా పందిలైనా పుట్టచ్చు, కానీ బామ్మర్దిగా మాత్రం పుట్టకూడదురా బాబు. రే గురు. ఏంటి మామా సెకండ్ షోనా? ఓ చెతిరిగా ఉందా? కింద నీ అబ్బ వెయిటింగ్. సౌండ్ వచ్చిందా సిలిండర్ పగిలిద్దే బావా. గురు మావా గురు మావా గురు మావా నీ అయ్యి వస్తున్నాడు రా, కప్పుకో తొందరగా. రే తిరుపతి, వాడు అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతాడు, తీయొద్దు. సరే బావా. తీసావు నరికేస్తావు. ఏంటి ఇంకా పోలేదా? ఈ ఫిగర్ ఎవర్రా? మన షకీల అక్కొచ్చి పడుకుంది, నువ్వు పోయి పడుకో బావా. బావా లోపలికి వీడెట్లో వచ్చారా? వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో పుట్టించున్నాడు నీకే తెలియదు, నాకు మాత్రం తెలుసు. వీడిని ఎట్టకన్నా బావా. అయ్యో ఆగండి, ఎందుకండి వాడు అలా కొట్టి చంపుతున్నారు? మూసిన కిటికీలు మూసినట్టే ఉన్నాయి, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. లోపలికి వీడెలా వచ్చాడే? వాడి తెలివి అమోఘమండి, తలుచుకుంటే ఎలాగైనా రాగలడు. మీరు వాడిని మెచ్చుకోవాల్సిన పోయి. మెచ్చుకోవాలి, చంపేస్తానండి. ఏమైందండి మీకు ఇవాళ? నాన్న గురు, నీకేం దెబ్బలు తగలేదు కదా? నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయకమ్మా. తనడానికి మీకు మనసులో వచ్చిందండి. వీడు అసలు మనిషేనా అని వీడిని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. కరెక్ట్ బావా, నిన్ను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వెప్పుడు ఒప్పుకున్నావు? సర్లే నీ కొడుకుని తీసుకెళ్లి అన్నం పెట్టు, అప్పుడే నిజంగా నిద్రపోతాడు. అవసరమే లేదు, వాడు వచ్చేటప్పుడు బిర్యానీ తినుంటాడు. ఏంటి బిర్యానీ బావా? చికెన్ బిర్యానీ. శనివారం పూట బిర్యానీ తినొచ్చా? దేవుడా దేవుడా దేవుడా. గుడ్ మార్నింగ్ డాడీ. ఎరా ఎక్కడికి వెళ్ళావురా నేనంతా? మరేం లేదు నాన్న, మధ్యాహ్నం భోజనం చేశాక పడుకున్నానా, బాగా నిద్ర పట్టిందా, సడన్ గా మెలకొచ్చిందానా, ఒక్కటే చీకటి. గుడికెళ్లే టైం అయింది కదా, మా నాన్న ఇంకా రాలేదేంటబ్బా అనుకుంటున్నాను. ఇంతలో తెల్లారిపోయింది నాన్న. విన్నావా వీడి కథ? ఏంటమ్మా, చిన్నప్పుడు చంద్రుని చూపించి గోరుమలు తినిపించేదానివి, ఇప్పుడు పట్టించుకోవట్లేదేంటి? అప్పుడు చంద్రుని చూపిస్తే తినేవాడివి, ఇప్పుడు పక్కింటి చంద్రికను చూస్తే గానీ తినవాయే. రాత్రి నిన్ను భోజనానికి పిలవడానికి రూమ్ కి వచ్చానా, అక్కడ మంచం ఉందా? అది ఉత్తి మంచమే అనుకున్నాను రా. అయ్యయ్యో, ఇది కుటుంబమా లేక నాటక సంఘమా? అది ఒట్టి మంచం కాదమ్మా, నేను పడుకునే ఉన్నాను. నిజమా? అవునమ్మా. కొట్టానంటనా? నాటకాలు ఆడుతున్నారా? పో లోపలికి పో. మేనల్లుడు బయలుదేరు. ఎక్కడికి రా? కాలేజ్ కి. ఆదివారం పూట కాలేజ్ ఉండదు కదరా? ఆదివారం అయినా సోమవారం అయినా కాలేజీ అక్కడే ఉంటుంది, మనమే అక్కడికి వెళ్ళాలి. అల్లుడు బయట వెయిట్ చేస్తుంటారా? అబ్బా ఈవేళ అడ్మిషన్ నాన్న. నిజమా? నన్ను నమ్ము నాన్న. సరే అడ్మిషన్ అవగానే నేరుగా ఇంటికి రా. రాకుండా సినిమా గినిమా అంటూ పోయావో కాళ్ళు ఇరిగిపోతాయి. అమ్మా ఏంట్రా? నాకు 100 రూపాయలు కావాలి. ఆ తాలింపు డబ్బాలో ఉన్నాయి, తీసుకో. అది నిన్నే లేపేశా. అయితే ఆ శనగపప్పు డబ్బాలో ఉంటాయి చూడు. శుభ్రంగా కాలేజీకి వెళ్ళేవాడిని, అనవసరంగా సినిమాని గుర్తు చేశారు. ఆగరా. ఎందుకురా 100 రూపాయలు? సినిమాకి. అమ్మా నేను వస్తా, జాగ్రత్తగా వెళ్తారా? ఈడు కడుపులో ఉన్నప్పుడు కూడా ఇలాగే అడ్డదిడ్డంగా తిరిగి ఉంటాడు, అందుకే ప్రతిదానికి ఇలా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. వాడు శుభ్రంగా వెళ్లేవాడు, అసలు సినిమా అని గుర్తు చేసింది మీరు. వాడికి ఐడియా ఇచ్చి నన్ను తిడతారేంటి? గుడ్ మార్నింగ్ సార్. మై డియర్ స్టూడెంట్స్, ఐ యామ్ పాల్. ఆవు పాలా గేదె పాలా? ప్రిన్సిపాల్ రా వెధవ. పేరు ఏంటి? కేశవ్, ఆది కేశవ్. డియర్ స్టూడెంట్స్, నేను ఇంటర్వ్యూలో చదువుకే కాదు గేమ్స్ కూడా